హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, వీడియోలోకెళ్ళే ముందైతే మన ఛానల్‌కైతే చిన్న లైక్ ఇచ్చేసుకోండి అబ్బా! కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వెళ్ళండి. అప్పుడే నేను పెట్టే వీడియో మీ దాకా వస్తాయన్నమాట. సో, ఇది మార్నింగ్ టు ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్ అన్ని డేలు షిఫ్ట్ అయిపోయి కలిసిన ఒక డేవ్ లాగన్నమాట. సో, ఇక్కడనైతే నేను బయట నిల్చొని ఇప్పటిదాకా తాగింది ఏమనుకుంటున్నారు? ఏదో మందో మాకో అనుకోకండబ్బా! జస్ట్ ఏం లేదు. మా అత్తమ్మ హెర్బల్ కంపెనీలో వర్క్ చేస్తుంది. సో, తన దగ్గర నుంచి ఎలా అయితే ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చుకున్న అఫ్రిష్ అంటారు దాన్ని. సో, మైండ్ రిలాక్స్ కోసము అండ్ వెయిట్ లాస్ కోసం కూడా పనిచేస్తుంది. అందుకోసమే అది తీసుకొచ్చుకున్నాను అండ్ అది తాగేస్తున్నాను అన్నమాట. కొద్దిగా మైండ్ డిస్టర్బ్‌గా ఉండే అందుకోసం అని అయితే తాగుతున్నా. ఎందుకంటే పిల్లలు ఇంటికాడనే ఉన్నారు గదా! వాళ్ళు ఇంటికాడ ఉన్నారంటే ఆల్మోస్ట్ మైండ్ డిస్టర్బే అన్నమాట గదా! సో, అదన్నమాట. అందుకనేసి కొద్దిగా రిలాక్స్ అయ్యి బయట నిల్చొని కొంచెం సేపు తాగాను. సో, ఇక్కడనైతే ఇది మార్నింగు. సో, నేను పొద్దున్నే ఇగ లేచేసేసి తలస్నానం చేసేసి దీపం గూడా అప్పటికే ముట్టిచ్చేసాను. ఇక తెలిసిందే గదా! మన చిన్నోడు ఇంటికాడ ఉన్నాడంటే చాలు, మమ్మీ నాకింట్లో ఏమున్నయి, ఏం కాల్చిస్తావు అనుకుంట ఒక పాట పాడుకుంట నా ఎంబడి తిరుగుతా ఉంటాడు. ఏదైనా ఒక స్నాక్ వానికి పెట్టకపోతే నా బుర్ర తినేస్తాడండి. 24/7 నా చుట్టూ తిరుక్కుంటూనే ఏమన్నున్నాయా, ఏమన్నున్నాయా, ఏమన్నున్నాయా అనుకుంటా నా చుట్టూ మాత్రమే తిరుక్కుంటుంటాడు. ఆ తరువాత వంట రూమ్ మొత్తం సర్దేస్తా ఉంటాడన్నమాట. ఏమన్నా ఉన్నాయా ఇస్తావా మమ్మీ, లేకపోతే ఎట్లా, ఏంటి సంగతి అనేసి అడుగుతూనే ఉంటాడు. ఆల్మోస్ట్ వాని సతాయింపులు నేను భరించకనే మక్క చిప్స్ ఉండే ఇంట్లో. సో, అందుకనేసి ఇక మక్క చిప్స్ అయితే ఇద్దరు చేసి ఇచ్చాను. మా ఆశ కూడా స్కూల్ స్టార్ట్ అయింది. బట్ కొంచెం హెల్త్ ఎందుకు ఎండకో మరి మన బాడీ ప్రాబ్లం అర్థం కావట్లేదు. మస్తు హీట్ ఉందన్నమాట. జ్వరం మళ్ళీ వస్తే ఎండలు బాగా కొడుతున్నాయి కదా! సో, స్కూల్కి వెళ్తే మళ్ళీ లేనిపోని తంట అనేసి అయితే ఉంచాను. ఉంటేందుకు నాకే పనిష్మెంట్ చేసిండు మా అత్తగాడైతే. మామూలు అల్లరి కాదు, ఇద్దరు కలిసి బీభత్సంగా చేసేస్తున్నారు. ఈ ఎండాకాలం అంతా ఎట్లా వెళ్ళిపోతుందో నాయనా, ఇంకా 2 నెలలు అనిపిస్తుంది నాకైతే. ఇంకెప్పుడైపోతుందా అని చూసుకునడం తప్ప మనం చేసేది ఉంటుంది ఏం లేదు. ఇంక సో, ఇక్కడనైతే నేనైతే రైస్ అయితే పెట్టేస్తున్నాను. అప్పటికే 11:30 ఏమో అయిపోతుంది. ఇంక రైస్ పెట్టేసేసి కర్రీ వండినామనుకో వాళ్ళకి తినిపించేసి కొద్దిసేపు మధ్యాహ్నం బండబెట్టచ్చు. అబ్బో లేకపోతే నన్ను చంపేస్తారు. మినిమం 3 నుండెళ్ళి 6 వరకైనా పడుకుంటారు. మా ఆయన తిడుతూ ఉంటాడు, నువ్వు 3కి పడుకోబెట్టుకొని 6 పడుకొని లేస్తే మళ్ళీ నైట్ ఎప్పుడు పడుకుంటారు అని. మరి పొద్దున్న దాకా నేను చచ్చిపోవాలా? వాళ్ళ సతాయింపులు నాతోని కాదు. అందుకే నేను భరించానన్నమాట. ఈ విషయం కూడా చెప్పాను. అండ్ చిక్కుడుకాయ కర్రీ వండుదామనేసి చిక్కుడుకాయలు తీశాను. నేను చెప్తున్నా కదా, మా చిన్నోడు ఆల్రెడీ వచ్చేస్తున్నాడు. ఇంకేమైనా ఉన్నాయా అని. ఏంచిన మక్క చిప్స్ వద్దంట, ఇంకేమైనా ఉంటే చెప్పు అనేసి అంటున్నాడు. ఇక ఉన్నది ఏంటిది ఇంట్లో వాటర్ మిలన్. ఆ వాటర్ మిలన్ ఇప్పుడు నేను ఘోషించేదాకా నా పీక పడుతూనే ఉంటున్నాడు. అందుకనేసి ఆ వాటర్ మిలన్ అయితే ఘోషిద్దాము అనేసి అయితే ఇక వాటర్ మిలన్ ఘోషిస్తున్నాను. మనము తెచ్చుకున్న డే కన్నా నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం కదా, అప్పుడు కొంచెం ఖరాబ్ అయిన స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకనేసి మ్యాక్సిమం పైన అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసినాకనే తింటా. ఎంత బుడ్డు బుడ్డు స్మెల్ వస్తూ ఉంటుంది. ఇక మా చిన్నోడిని కంపల్సరీ ఒక చిన్న గింజ కూడా లోపల కనబడద్దు. ఆ గింజ కనబడ్డంటే సగం సగం కాయ కొరిగి పడుతుంది అన్నమాట. ఇక అందుకోసం ఆయన బాధ భరించకనే అందులో ఉన్న చిన్న చిన్న గింజలు కూడా తీసి పడేస్తూ ఉంటా. అటు నుంచి మా ఆశగాడు కూడా ఏదో నన్ను సతాయిస్తున్నాడు. ఆడప్పుడు ఆ టైంలో ఏం మాట్లాడినా నాకైతే గుర్తులేదు. నేను మా ఆయనకు చెప్పాను, బావ ఎండాకాలంలో చిక్కుడుకాయలు బాగాలేవు, సో అన్ని పురుగులే వచ్చేస్తున్నాయి, నువ్వు తీసుకురాక మరీ చెప్పాను. ఇక కూరగాయలు అక్కడట ఏం లేవు అనేసి అయితే మళ్ళీ గదే చిక్కుడుకాయ పట్టుకొని వచ్చిండు. ఇక ఫోన్ చేసి అయితే ఒక 2-3 మాటలు అయితే అందేసుకున్నా. ఎందుకంటే అద్దన్న మాట చేసిర్రు అనుకో కోపం వస్తుంది. కావాలే ఇది ఇది చెయ్యి అంటే మాత్రం అది చెయ్యరు. ఇక అది వద్దు అంటే మాత్రం పట్టుకొని మరీ ఎక్స్ట్రా చేస్తూ ఉంటాడు మా ఆయన. ఏం చేస్తామండి, తప్పదు, భరించుకోవాలి. యాక్చువల్గా మైండ్లో ఇంకోటి తిరిగింది. సడన్గా నిన్న నేను టమాటా చాట్ చేసేసా. ఇంట్లో టమాటాలు ఉన్నాయని ఫస్ట్ డౌట్ వచ్చింది. ఫస్ట్ అయితే చిక్కుడుకాయ తీసి బయట పెట్టేసి నెక్స్ట్ అయితే టమాటాలు కూడా వెతికాను. గట్టిగా ఎత్తుకంగా 4 అంటే 4 వెళ్ళినాయి. ఆ 4 ఒకటి ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది. ఆ 4 ఉన్నాయో ఎట్లా నాకు అర్థమైపోయింది, చిక్కుడుకాయ ఆల్మోస్ట్ పుచ్చి వెళ్తుంది, సగం కాయ వెళ్తుంది, సగం కాయకి 4 సరిపోతేలే అనేసి నాకు అనిపించింది. ఇక అందుకనేసి వెనక ముందు ఏమో అబ్బా! నిజంగా నాకైతే అర్థం కాలేదు. ఈ చిక్కుడుకాయ ఎండాకాలంలో ఇట్లనే ఉంటదా? కామెంట్ చేయండి అబ్బా!
ఎన్ని జుంచానో వందల జుంచితే 99% పుచ్చే వెళ్ళింది. అవి పురుగులు వెళ్ళినాయి, మామూలుగా వెళ్ళలేదు. ఆ పురుగులతో అయితే మా చిన్నోడిని బెదిరిస్తే నార్మల్గా భయపడలేదు. ఒక్కొక్కసారి మా అశ్వినితో బాగా బాగా అనిపిస్తుంది, బాధ కాదు బాగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఏదైనా పని చెప్తే చేస్తాడు. మా చిన్నోడు అసలు ఒక్కొక్క టైంలో మా చిన్నోడికి చెప్తే చెయ్యడాడు. అదో మెంటల్. ఊకే నేను వేయన్నా అనుకుంటా ఉంటాడు అన్నమాట. ఇక మా అక్షగాడు అయితే టీవీ చూసుకుంటున్నాడు, మా అక్షత గారు చూస్తున్నాడు కదా, కారబుజ్జకాయ తింటున్నాడు. వానికి తిండి ఉండాలి, తిండి ఉంటే ఎవరితో సంబంధం ఉండదు. బట్ ఏం చేస్తాం, ఊకే ఎన్ని పెట్టాలో ఏమని ఉంటాయి ఎప్పటి ఇంట్లో. మరి తింటే మరి మనిషి లావు అవుతాడా అంటే నా బొంద అది కూడా లేదు. అట్లా నక్క ఈరిన మనిషిలా ఇద్దరికిద్దరు ఘోరంగా బక్కగా అవుతారు. ఎందుకు బక్కగా అయితే అర్థం కావట్లేదు. ఏవో ఎండాకాలం అంతే కావచ్చు, పెరిగి ఏజ్ అని నాకు నేను సర్ది చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గంతే కదా, మనం సర్ది చెప్పుకున్నప్పుడే లైఫ్ మూవ్ ఆన్ అయిపోతుంది, లేకపోతే లేదు. అందుకే అనిపించింది. ఇక చిక్కుడు అయితే జుంచేస్తున్నాను. చాలాసేపు ఇక వేస్ట్కి వచ్చింది, ఎందుకంటే చాలా అంటే చాలా పురుగులు వెళ్ళినాయి. ఇక ఒక్కసారి వన్ టైంలో మా బావకైతే ఫోన్ చేసి ఒక రఫ్ ఆడించేసాను అన్నమాట. నేను తేక్ అని చెప్పాయి కదా అని చెప్తే, ఆల్రెడీ ఇక్కడ కూరగాయలు ఏమున్నాయి, ఏం లేవు, నువ్వేం తినవు, క్యాబేజ్ తినవు, క్యాలీఫ్లవర్ తినవు, ఇంకేమున్నాయి ఇక్కడ ఉన్నాయి, బెండకాయ చిక్కుడుకాయ తప్ప ఏం లేవు, అవి పట్టుకొచ్చినా అన్నాడు. నిజంగా చెప్పాలంటే మా అషిగాని పుణ్యమా అని 24/7 బెండకాయ ఫ్రై తప్ప వితౌట్ ఏం తింటలేను. అందులో మా ఆయన ఈ మార్నింగ్ టైంలో లంచ్ టైంలో లంచ్కి వస్తానేమో ఆయనకు కొద్దిగా వెరైటీగా చేసి పెట్టేదాన్ని. ఇప్పుడు ఆయన ఇప్పుడు లంచే రాకపోయేసరికి ఉన్న మా షర్ట్ స్కూల్కి పోతే ఏ కూర వండుతానో అదే కూర అడ్జస్ట్ చేసుకొని తినాల్సి వస్తుంది. ఇక నాకు ప్రోటీన్ తక్కువైపోతుంది, ఉన్న హెయిర్ మొత్తం పోతుంది, మొహం నిండా పింపుల్స్ వచ్చేస్తున్నాయి. ఏం చేయాలి మీరే చెప్పండి. ఇక హెయిర్ లాస్ మాత్రం మామూలుగా అవ్వట్లేదండి. మొన్ననే టెస్ట్ చేయించుకున్న థైరాయిడ్ నార్మల్ వచ్చింది. బట్ ఎందుకు అర్థం కావట్లేదు, విపరీతంగా పోతుంది. ఇంకా హెల్తీ ఫుడ్ అంటే ఇంట్లో హౌస్ వైఫ్లు హెల్తీ ఫుడ్ అంటే కష్టం అబ్బా. ఉండే అడ్జస్ట్ చేసుకొని తినేయడం తప్ప చేసేది ఏముండదు. అదొక బద్ధకం. ఇంట్లో ఉన్నా కానీ ఏపో ఎవరు తింటాడులే, ఏంపో అన్న సిచ్యువేషన్లు ఉంటాను నేనైతే. మిగతా వాళ్ళందరూ ఏమో తెలియదు కానీ నేనైతే మ్యాక్సిమం అంతా ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా కానీ నేను తినను. నాకు ఇంట్రెస్ట్ అనిపించాలి, నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తేనే తింటా. మళ్ళీ దరిద్రం ఏంటంటే కొంచెం ఎక్కువ తిన్నామంటే ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అయిపోతున్నా. ఆ దరిద్రానికి సగం మ్యాక్సిమం తింటా అనేది అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా స్వీట్లు అయితే అవాయిడ్ చేయడం అయితే లేదు అబ్బా. ఏం చేయాలి చెప్పండి స్వీట్లు అవాయిడ్ చేయాలంటే. ఇంకా కొంచెం తినాలి, స్టాప్ చేయాలి అని అనుకునేసరికి మా ఆయన ఏదో ఒకటి తెస్తున్నాడు, లేకపోతే నేనన్నా ఇంట్లో సేమియా పాయసం చేయాల్సి వస్తుంది. అవి తిన్నాక కొంచెం ఎక్కువ లావ్ అయిపోతున్నా అన్న ఫీలింగ్ వచ్చి మా ఆయన మొన్న అందుకున్నా. నువ్వేమంటే నేను లావ్ అయిపోతున్నా, స్వీట్స్ అంటున్నా, స్వీట్స్ క్రేవింగ్ వచ్చేసి తినేసరికి ఏంటి అంటే ఆ స్వీట్ మూలంగా మొహం నిండా పింపుల్స్ వస్తున్నాయి, లావ్ అయిపోతున్నాం. స్వీట్ తింటే మస్తు లావ్ అయిపోతాం, అదొక మైనస్. ఏందో అబ్బాయి లావు ఉన్నోళ్ళు కొంతమంది ఎంత తిన్నా కానీ బక్కనే ఉంటారు, కొంతమంది కొంచెం తిన్న లావు అయిపోతారు. నా సొంటోళ్ళు బక్క ఉన్నోళ్ళు నిజంగా అదృష్టం, ఎంత తిన్న లావు అవ్వరు చూడు, వాళ్ళైతే నిజంగా అదృష్టవంతులు అన్నమాట. బట్ నేను అది నోసుకోలేదన్నమాట. మనం కొద్దిగా తిన్నా కానీ నువ్వు బూరొబ్బినట్టు ఉబ్బిపోతావు, అదొక దరిద్రం నాది. ఇక నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలంటే మా ఇద్దరు పిల్లలు పడుకున్నాకనే వాషింగ్ మిషన్లో బట్టలు వేయాల్సి వస్తుంది. ఎందుకంటున్నారా, ఎందుకంటే నీళ్ళు డ్రాప్ అయ్యేది కంపల్సరీ వాష్రూమ్లో వేయాల్సిందే. భాషగా 25/7 వాష్రూమ్లోనే మా చిన్నోడు పోయి హ్యాండ్ వాష్ అని చేతులకు పోయి అంతా బాత్రూమ్ డోర్ తీసుకొని టర్న్ చేసుకుని ఇది చేసుకునే ఉంటారు. ఇక అందుకనేసి నేనైతే ఇక వాళ్ళు పడుకున్నాకనే అనేసి ఆల్మోస్ట్ నేను బట్టలు వాషింగ్ మిషన్ వేసే టైంకి 3:30 అవుతుంది. ఇక ఈవినింగ్ టైంలో మనం ఆరేసినాము అని అంటే తెల్లని దాకా ఆరుతాయి కదా అన్నట్టు ఆలోచిస్తాను అన్నమాట. ఇక ఇప్పటికే మా ఆశయానికి అయితే స్కూల్ స్టార్ట్ అయిపోయింది, బట్ పంపించట్లేదు. మ్యాక్సిమంలో పంపించాలి. ఎండలు అయితే బాగా గుర్తున్నాయి అబ్బా, మామూలు కాదు. ఇక్కడ నేను మా ఆయన అంటున్నాడు 39 degrees ఉన్నాయి, రేపు 40 కంపల్సరీ వస్తుంది అంటున్నాడు. భయం అవుతుంది పిల్లల్ని. ఓకే ఇంట్లో ఉంటే వాళ్ళు ఎంత అల్లరి చేసినా ఏమో కానీ బయటకు అయితే ఏమో ఎండలు ఆడతారేమో, ఎండ దెబ్బ కొడుతుందేమో, మళ్ళీ ఎక్కలేని బాధలని భయం అవుతుంది. బట్ ఇంకా స్కూల్స్ అయితే ఇంకా కొన్నింటికి హాలిడేస్ ఇచ్చారు, ఇంకా కొన్నింటికి హాలిడేస్ ఇవ్వలేదు. మా సైడ్ తెలంగాణ అయితే హాలిడేస్ అయితే ఇంక ఇవ్వలేదు. 20కో 25కో లాస్ట్ అంట. ఇక్కడ కొన్నింటికి ఇచ్చారు, కర్ణాటకలో కొన్నింటికి ఇవ్వలేదు. సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళకి ఇవ్వలేదు, మిగతా నార్మల్ స్కూల్లో వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. ఐ డోంట్ నో, అబ్బో ఇంగ్లీష్ వచ్చింది అనుకోకండి.
సో ఇక్కడనైతే ఇక మళ్ళీ చాయ్ పెట్టేస్తున్నాం. మనం ఈవినింగ్ టైం అయిపోయింది కదా, చాయ్ తాగకపోతే నాకు తలకాయ నొస్తో లేదో తెలియదు కానీ మా హర్షానికి మా అక్షతగానికి తలనొప్పి నార్మల్గా రాదు. చాయ్ పెట్టేదాకా నా పానం తింటూనే ఉంటారు. ఇక తెలిసిందే కదా మన గ్యాస్ ముచ్చట. ఇప్పుడు అప్పుడు ఒడిసేదందుకున్నది నా ఫీజులు అయితే ఎగిరిపోతున్నాయి. అయిపోతే అసలే నాస్టిక్ మీద అవ్వడం కష్టము. ఎందుకంటే అదొక భయమవుతుంది, ఇంతగానం వాడుతున్నా ఎక్కడ కాలిపోద్దని అదొక టెన్షన్ అయిపోతుంది. మా ఆయనకి చెప్తే మా ఆయన అయితే గుండెలో పట్టేసుకుంటున్నాడు. గ్యాస్ దొరకట్లేదు చిట్టి, ఇప్పటికే ముగ్గురు అడిగినా ఎవరినన్నా అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తున్నారు. గ్యాస్ అయిపోద్దని చెప్తున్నారు. నాకైతే భయమవుతుంది. గ్యాస్ అయిపోయిందని చెప్పినావు అనుకో, వెంటనే మీ అమ్మోళ్ళని పంపిస్తా అంటున్నారు. చూసిర్రా ఇది ఇక్కడ న్యాయమేనా? అట్లుంటా అన్నాడు మా ఆయనతోటి. అంటే జస్ట్ ఫర్ ఫన్ అన్నమాట. ఇక ఏం చేస్తాం, నాన్ స్టిక్ మిన్నే వండుకోవాలి అనేది చెప్తున్నాడు. చూడాలి, వండుతాం, తప్పుతుందా? తిప్పలు పడాల్సిందే అంతే. సో ఇక్కడనైతే ఇక బట్టలు ఆరేస్తున్నా. బట్టలు ఆరేయడం ఎంత ఈజీయో మా పిల్లల్ని ఇద్దరిని టెర్రస్ పైన ఆపడం అంత కష్టం అబ్బా. ఓడు బండలే పడతాడు, ఓడు బండలు కిందికి ఇసిరేస్తాడు, ఓడు పైపు ఇసిరేస్తాడు. నా భయం కింద కారు ఉన్నది, ఎవరికైనా కారుకు తాకిందనుకో, అద్దం పగిలిందనుకో, ఎవర్రా నీ అద్దం పగలు కొట్టిందంటే దానికి కట్టాల్సిన పైసలు వాడు ఎన్నడుతారో మనకు తెలియదు. అది నా బాధ. ఎంత చెప్పినా కానీ వినరు. కొంచెం మా అక్షితగాడు ఓకే అనుకుంటే మా అక్షగాడు చాలా హైపర్ యాక్టివ్ అండి, మామూలు కాదు. ఆయన హైపర్ యాక్టివ్కు తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదు. ఏం చేయాలో నిజంగా అర్థం కావట్లేదు. ఆయన చూసి మా చిన్నోడు కూడా సేమ్ తయారవుతున్నాడు. ఏం చేయాలో నిజంగా అర్థం కావట్లేదు. సో ఇద్దరిని భరించడం అయితే నిజంగా నా వల్లట్లేదు. ఇంకా ఇక్కడైతే తెలిసిందే కదా, బట్టలు అయితే ఆరేస్తున్నాను. షర్ట్లు మా ఆయన పాపము రివర్స్ అయ్యాను మొన్న చెప్పాడు. ఆల్మోస్ట్ నేను రివర్స్ వేస్తా, బట్ హ్యాండ్స్ అనేది రివర్స్ తీసేయకపోతే ఎండలో పెట్టేసరికి ఏంది హ్యాండ్స్ ఎండిపోయినాయి, ఎలిచిపోయినాయి. డ్రెస్ బాగుంది, హ్యాండ్స్ ఎలిచిపోయినాయి. మనకు మొన్న అర్థమైంది, ఓకే హ్యాండ్స్ కూడా తీసేయాలి లేకపోతే ఎలిచిపోతాయి అనేసి. సో అందుకనేసి ఇక్కడ హ్యాండ్స్ కూడా తీసేసాను. ఇక మొన్న చీర కట్టేసుకున్నాం కదా, అదైతే వాష్ చేసేసిన. ఇది కిందికి వేస్తే కింద అది పోతుంది, అందుకే దాన్ని 10 వరుసలు దాన్ని గిరత పెట్టి అయితే వేసేసిన. సో ఇది వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేసుకోండి ప్లీజ్. చిన్న లైక్ కూడా ఇచ్చేసుకోండి అబ్బా.